డిగ్రీలో కొత్త కోర్సును ప్రవేశపెట్టడానికి ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తుంది. సాంప్రదాయ కోర్సులకు బదులుగా ఉపాధి కల్పించే కోర్సులను తీసుకొచ్చే పనిలో పడింది. ఇందుకోసం 2 రోజుల పాటు సదస్సును నిర్వహిస్తుంది. ఫస్ట్ డే హెచ్ఐసిసి నోవాటెల్లో జరిగిన సదస్సులో తెలంగాణలో అమలవుతున్న విద్యా విధానంపై ఐఐటి మద్రాస్ ఉన్నత విద్యా మండలి ఆఫీసర్లు చర్చించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. ఇప్పటికే పాఠశాల, ఇంటర్ విద్యా వ్యవస్థ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఇక యూనివర్సిటీల్లో వీసీల నియామకంతోనే ఆగకుండా ఏండ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను సాల్వ్ చేసే పనిలో పడింది సర్కార్. డిగ్రీలో మూసధోరణి చదువులు కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని దిశానిర్దేశం చేసింది. ఇందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీఎం రేవంత్ ఆదేశాలతో ఉన్నత విద్యా మండలి డిగ్రీలో కొత్త కోర్సులు తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే 2 రోజుల పాటు తెలంగాణ విద్యా విధానంపై సదస్సు నిర్వహిస్తుంది. హెచ్ఐసిసి నోవాటెల్లో నిర్వహిస్తున్న ఇండస్ట్రీ అకాడమియా కాంక్లేవ్లో ఐఐటి మద్రాస్ ఉన్నత విద్యా మండలి అధికారులు, యూనివర్సిటీ వీసీలు అటెండ్ కానున్నారు. రానున్న తరానికి మెరుగైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే టెక్నికల్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు సదస్సు కొనసాగనుంది. సమ్మిట్కు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్లు హాజరు కానున్నారు. గత కొంతకాలంగా డిగ్రీలో BA డిఫెన్స్, సైన్స్, సెక్యూరిటీ కోర్సును తీసుకురావాలని భావిస్తోంది ఉన్నత విద్యా మండలి. దీనికి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది. మొదట సెలెక్టెడ్ కాలేజీల్లో అమలు ఇచ్చి దానికి వచ్చే రెస్పాన్స్తో స్టేట్ వైడ్గా ఇంప్లిమెంట్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసర్లు ఆఫ్ ది రికార్డ్గా చెప్తున్నారు. ఇక డిగ్రీలో కామన్ సిలబస్ను తీసుకొచ్చే ప్లాన్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సబ్జెక్టుల వారీగా 30 నుంచి 40 ప్రశ్నలతో మెటీరియల్ను విద్యార్థులకు అందించాలని ప్లాన్ చేస్తున్నారు. దీన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. మరోవైపు జేఎన్టీయూ సిలబస్లోనూ మార్పులు చేర్పులు చేసే పనిలో ఉంది ఉన్నత విద్యా మండలి. రీసెర్చ్ కల్చర్ను మరింత ప్రోత్సహించేలా సిలబస్ ప్రిపేర్ చేయాలని చూస్తోంది. రీసెర్చ్లు ఎక్కువ జరిగితేనే పేరు ప్రఖ్యాతలు వస్తాయని, అందుకే దీని వైపునకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. జేఎన్టీయూలో ప్రతి 3 ఏళ్లకోసారి సిలబస్ మార్చడం కామన్. R22 పేరుతో 3 ఏళ్ల క్రితం సిలబస్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సిలబస్ గడువు ముగియనుండడంతో R25 పేరుతో కొత్త సిలబస్ను తీసుకురానుంది. ఇప్పటికే కొంత మోడల్ సిలబస్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్న్షిప్లు, కోర్సులు పూర్తి కాగానే ఉద్యోగం కల్పించే సిలబస్ను అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. అందుకు TCS లాంటి సంస్థలు ముందుకొచ్చినట్లు తెలిసింది. వారే ఇంటర్న్షిప్తో పాటు ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి AICTE, IIT మద్రాస్ సపోర్ట్ చేస్తున్నాయి. 2 రోజుల పాటు జరుగుతున్న సదస్సులో తెలంగాణ విద్యా విధానంపై చర్చించనుంది ఉన్నత విద్యా మండలి. డిగ్రీ కోర్సుల్లో మార్పులు చేర్పులను తీసుకురావాలని భావిస్తుంది. సాంప్రదాయ చదువులతో ఉపాధి అవకాశాలు దొరకడం లేదని, సాంకేతిక విద్యను అందించాలని చూస్తుంది. 2 రోజుల వర్క్షాప్ తర్వాత వచ్చే రిపోర్ట్ ఆధారంగా డిగ్రీ విద్యలో మార్పులు జరగనున్నాయి.